ఇప్పుడే కదండి నమ్ముతున్నాను కూడా పోరా. అది కాదు బాబాయ్, మెసేజ్ కూడా వచ్చింది చూడు. సైబర్ వాళ్ళతో కూడా చెక్ చేయించాను రా. బాబాయ్ ఆడి చెప్పిన మాటలేం వినకు. ఒకవేళ నువ్వు విన్నావు అనుకో, దొంగ నీ చైర్లో కూర్చోబెట్టి నువ్వు జైల్లో కూర్చుంటావు. అనవసరంగా ఉద్యోగం పోద్ది. అది కాదురా నాన్న. జస్ట్ సెకండ్. బాబాయ్ కాదు, మెసేజ్ చూసేళ్ళు. నువ్వు ఉన్న పెద్ద పీకిది నిజమ్మా, రివర్స్ అయ్యేసరికి మూసుకుని కూర్చుంది. నిజమా? కూర్చుందా? ఓ పని చెయ్యి, దానికి కూడా పెగబెట్టించి చెప్పి పడుకుంటది. ఇంకొక మాట మాట్లాడేవంటే నీ పేరు ఆ వెన్నెల పేరు రాసేసి ఈ మందులు విషం కలిపి తాగి చచ్చిపోతాను. ఒక్క నిమిషం ఆగు. నన్ను వదిలేరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. హలో. హాయ్. ఓహో, మనకు మాట్లాడుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చిందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? నువ్వు ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు నేను సూసైడ్ చేసుకునే పనిలో ఉన్నాను, కానీ నీ మెసేజ్ చూసి ఆగిపోయా. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ట్రై చేయి, ఈసారి పంపనులే. నీకు నా మీద ఇంకా కోపం పోయినట్లేదు? ఎలా పోతుంది? నేను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకున్నప్పుడేగా నువ్వు మెసేజ్ పంపి డిస్టర్బ్ చేసావు. ఓ, నేను నీకు హెల్ప్ చేశానా? మొన్న థ్యాంక్స్ నాకు తిరిగిచ్చే. నేను పోతే దినం భోజనం పెట్టే దిక్కు కూడా లేదు నాకు, సో నో థ్యాంక్స్. అయ్యో, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది సూర్య. మనం చనిపోయి ఆ బాధను చంపేస్తాం అనుకుంటాం గానీ ఇంకో నలుగురికి పంచిపోతాం అంతే. టెంపరీ ప్రాబ్లమ్స్ కి సూసైడ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది సూర్య. అండ్ సారీ. ఇదేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అయితే నేను డబుల్ సారీ. దేనికి? నేను చాలా బూతులు తిట్టుకున్నాను. అవునా? ఏమేమి తిట్టుకున్నావు? ఏరిదానా, పింజరిదానా, పిచ్చి మొహం. వద్దులే, అసలైన బూతులు చెప్తే బీప్లేస్తారు. వీటిని బూతులు అంటారా? నావే ఇంకా బాగున్నాయి. ఏం చేస్తుంటా? ఎవరో చేసే పాపాలని మోసాల్ని నవ్వుతూ చెప్తూ ఉంటా. టీవీ రిపోర్టరా? వైటీవీలో. వై టీవీయా? అంటే ఆ ఛానల్ ఎందుకుందో మాకే తెలియదులే. మరి నువ్వు? చాలా కష్టపడి ఫెయిల్ అవుతుంటా. జీఈటీ క్రాక్ చేయడానికి 3 years గా ట్రై చేస్తున్నా. వాట్? ఒకే ఎగ్జామ్ 3 ఏళ్లుగానా? ఏ ఊరు మీది? హలో, ఏదో ఒక రోజు తప్పకుండా క్రాక్ చేస్తా. హే, నేను నిజంగానే అడిగా, ఏ ఊరు మీది? దేనికి? అంటే మనం ఎంత దూరంలో ఉన్నాము అని. నాకు దగ్గర ఈ ఆలోచన ఏమి లేదే. మనం కలవకపోయినా మన ఊర్లు కలవచ్చు కదా. హైదరాబాద్ నాది. హైదరాబాద్ నాది కాదు గాని నేను హైదరాబాద్ లో ఉంటా. మస్తు కామెడీ చేస్తాను. థ్యాంక్స్. అయినా నేను సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నీ మెసేజ్ నాకు రావడం, నువ్వు సూసైడ్ చేసుకుందాం అనే టైంకి నా మెసేజ్ నీకు రావడం, అది ఒకే నెంబర్తో. ఇదంతా మనకెందుకు జరుగుతుందంటావు? ఏమో, లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇచ్చిందేమో. మనం కూడా లైఫ్ కు ఛాన్స్ ఇచ్చి చూడొచ్చుగా. ఏమంటావ్? ఉన్నావా? ఉంటాను. ప్రపోజ్ మాత్రం చేయకు. ఏ? ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేసుకుంటే ఇంకంతే, ఏం ఉండదు. నా అలా అయిపోతావు. ఒక్కసారి యూ అనే వరకే వాళ్ళు మన చుట్టూ శాటిలైట్ లా తిరుగుతారు. ట్రస్ట్ మీ, కొన్ని రోజులు ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయి. వింటున్నావా? జస్ట్ ఫ్రెండ్స్, ఓకే? ఓహో, దివ్య ఏడవకే. అబ్బాయి ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం వాణ్ణి. ఊరుకోవే. ఇదెందుకు ఏడుస్తుంది? దాని మొహమే అంత ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది. పదా ఉండు, చూద్దాం పదా. ఏమైంది? ఎవడన్నా పోయాడా? మొహం ఎందుకు అలా పెట్టావు? మోసం చేశాడే. కంపెనీస్ ప్రెగ్నెంటా? కాదు. అయితే ఓకే. మరేమైంది? 1 year నుంచి ఆన్లైన్ లో చాట్ చేస్తున్నాడు. ముందేమో వేర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సరే ఓకే అన్నా. చూడు తర్వాత. అలా కొన్ని రోజుల తర్వాత మా ఆడపడుచు పెళ్లికి మంగళసూత్రం కొనాలంటే నా గాజులమ్మి మరి 50,000 ఇచ్చానే. నీ ఆడపడుచు పెళ్ళైతే వాడికి ఎందుకు ఇచ్చావే? వాడి చెల్లంటే నాకు ఆడపడిచే కదే. నీ మమ్మీ దీన్ని చంపేస్తాయి. నేను ఏమన్నా ఏదో నిప్పి వేషాలు నువ్వు. ఆగండి.
కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కానీ డబ్బు మాత్రం వాడి అకౌంట్ లో వేసేసావు. నీ పిచ్చ. అయినా ఎవరో పేరు మోహన్ తెలియకుండా ఈ చాటింగ్ లేంటో, ఫ్రెండ్షిప్ లేంటో, లవ్ లే. ఇక వెదర్ చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరానికి ఈదురుగాల సూచన ఉంది. దట్స్ ఆల్ ఫర్ ది డే. కీప్ వాచింగ్ వై న్యూస్. లెట్స్ మీట్. హలో. హే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న హెల్ప్ కావాలి. తెలుసు. నెక్స్ట్ అదే కానీ స్టెప్. స్టెప్పా? స్టెప్ ఏంటి? స్టెప్ అంటే మెట్లు. ఓ, నువ్వు అయినా కూడా లిఫ్ట్ ఎక్కి పైకి రకం కదా, నీకు తెలియదులే. అర్థం కాల. నాకు బాగా అర్థమైంది. అవును, కలుద్దాం అంటున్నావు ఏంటి? మనం కండిషన్స్ అప్లై అనుకున్నాం కదా. నువ్వు సరిగ్గా వినలేదు. కండిషన్స్ అప్లైడ్ ఆ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. షార్ప్ గా 5 PM కి మీట్ మీ అట్ క్లాక్ టవర్. ఓకే. సూర్య, నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నాను రా. ఐ లవ్ యూ రా. ఎంత కావాలి? 3000 కావాలరా. సరే నాతో రా. ఏటీఎం కా? క్లాక్ టవర్. దేనికి? పెన్నెల్ రమ్మందిరా, కలుద్దాం ఉంటుంది. ఓ షిట్. చాటింగ్ అన్నావు, విన్నాను. కాల్స్ అన్నావు, భరించాను. ఇప్పుడు ఏకంగా మీటింగ్ అంటున్నావు. పిచ్చంటారా దాన్ని? ఎందుకు రమ్మందో తెలియక టెన్షన్ గా ఉందిరా. రావచ్చు కదా మా. వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేయడానికి అయి ఉంటుంది. అవునా? నిజంగా అంటావా? అంత ఓవరాక్ చేయకు. ఇప్పుడు నువ్వేం చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. గడ్డలో మీసాలు వచ్చాయి. కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయి. వస్తావా రావా? నేను రాను. ఆయన సరే, నీలా రా. నాకు పిచ్చలేదు. అరవింద్ గారు, ఐ లవ్ యూ. 3000. నేను వచ్చేసా. నువ్వెక్కడా? హలో. ఇక్కడే ఉన్నా. ఇక్కడ ఏంటో ఇక్కడ? ఎల్లో బెంచ్ మీద. ఇక్కడ ఎన్ని ఎల్లో బెంచెస్ ఉన్నాయి? ఒకటే. ఇద్దరు ఒకటే బెంచ్ మీద కూర్చొని ఉంటే నువ్వు నా పక్కన లేవే. నువ్వు నా పక్కన లేవుగా. నువ్వు నిజంగా వచ్చావా, అబద్ధం చెప్తున్నావా? హే, దీనికి కూడా అబద్ధాలు చెప్తారా? నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే ఉన్నా. నువ్వు కన్ఫర్మ్ గా అబద్ధం చెప్తున్నావు. నువ్వైతే రాలేదు ఇక్కడికి. నువ్వు ఇండియా హైదరాబాద్ లో ఉన్నావా లేక పాకిస్తాన్ హైదరాబాద్ లో ఉన్నావా? పెన్నెలా, జోకులో త్వరగా రా. ఇక్కడ ఈదురుగాలు స్టార్ట్ అయ్యాయి. గాలులా? ఎవరా నువ్వు? ఇక్కడ 40 degrees ఎండ కొడుతుంటే గాలు ఎక్కడివి? వాట్? వెన్నెల, యూ చీట్. అంతా అర్థమవుతుంది ఇప్పుడు నాకు క్లియర్ గా. హే, పిచ్చి పిచ్చిగా మారుతున్నావు ఏంటి? ఎక్కడున్నావు? జస్ట్ షట్ అప్. నువ్వు చీటర్వి సరే. నిన్ను ఎంత ఫూలిష్ గా నమ్మా చూడు. నాది బుద్ధి తక్కువ. జస్ట్ గెట్ లాస్ట్. నిన్ను నమ్మొచ్చాను చూడు. ఛీ! హలో. ఏంటి, డబ్బులు కావాలా? హే, డబ్బులు అంటావేంటి? చిప్పుతో బిందా నీకు? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? ఎందుకు రాలేదు? చంపుతా నిన్ను. నేనొచ్చా, నువ్వే రాలేదురా ప్లాస్టిక్ డబ్బా. నేను రాలేదా? ఈదురుగాల్లో నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు మళ్ళీ ఈదురుగాళ్ళు అన్నావనుకో. సరే, ఒక్క సెకండ్ లైన్ లో ఉండు, వినిపిస్తా. ఇదిగో విను. వినబడిందా? రే, నువ్వు ముందా ఫ్యాన్ నుంచి నీ ఫోన్ తీ. అది నిజంగానే గాలి శబ్దమే బాబు. అవునా? అయితే ఆగు, నేను నీకు వినిపిస్తా. వినపడుతుందా? నాకేం వినపడలేదే. ఎందుకంటే హైదరాబాద్ లో గాలులు లేవు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి, నువ్వు చీటర్వి కాబట్టి. తీవ్రమైన ఈదురుగాలతో టీవీ పెట్టు, చూడు రోడ్లన్నీ ఎలా అయిపోయాయో. టీవీయా? టీవీ ఒక్క నిమిషం ఆగు, పెడుతున్నా. వస్తుందా? వస్తుంది. ఓయూ స్టూడెంట్స్ తెలంగాణ స్టేషన్ లో స్లోగన్స్ పాడుతున్నారు. అది నీకు గాలులా కనిపిస్తుందా? తెలంగాణ స్టేషన్ ఇప్పుడు దేనికి? ఇంకా దేనికి? సెపరేట్ స్టేట్ కోసం. సపరేట్ స్టేటా? ఏం ఆడుతున్నావు?
తెలంగాణ ఇచ్చి 5 years అయింది కదా. ఎవరిచ్చారు? నువ్విచ్చావా? జోక్ చెక్ వినలా. 2014 ఫిబ్రవరి 18న సపరేట్ స్టేట్ ఇచ్చారు కదా. వాళ్ళు 10 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇవ్వండి. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? ఏంటి 4 రోజుల? ఇవాళ డేట్ ఎంత? Feb 14th. ఇయర్ Feb 14th, 2014. 2014. నిజమా? సూర్య, ఇంకా ఈ డ్రామా లాప్ నన్ను ఇంకా మోస్ట్ చేయడానికి ట్రై చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, ఓకే? ఇదేంటి సార్, సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది. సినిమాని కూడా సైన్సే కదా ఇన్వెంట్ చేసింది సూర్య. అయినా పాస్ నుండి ఎవరో కమ్యూనికేట్ చేయడం అనేది ఆల్రెడీ జరిగింది. జరిగిందా? ఎక్కడ? రష్యాలో. ఎప్పుడో 1982లో ఉండే రేడియో స్టేషన్ నుంచి 2015లో ఉండే మనుషులకి వాయిసెస్ వినపడడం మొదలయ్యాయి. చూడండి. ఏముంది సార్, ఎవడో ఏదో ఆ రేడియో స్టేషన్ నుంచి పంపించుంటాడు. ఆ స్టేషన్ మూతబడి 30 years అయ్యింది. వాట్? అంటే మరి వాయిసెస్ పాస్ నుంచి వచ్చాయి, కానీ అవి ఎవరు పంపుతున్నారో తెలియదు. వెయిట్ అంటే మీరు చెప్తుంది 30 years బ్యాక్ మూతపడిపోయిన ఒక రేడియో స్టేషన్ నుంచి వస్తున్న వాయిసెస్ మనకి ప్రెసెంట్ లో వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. కొంపతీసి దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో సార్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ఇన్వెంట్ చేసినప్పుడు కూడా ఇలాగే అన్నారు. రీసెంట్ గా కెనడాలో ఒక టెలిస్కోప్ లో 1.5 బిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్, అంటే మన ఫ్యూచర్ నుంచి లైట్ సిగ్నల్స్ వచ్చాయి. వాటిని FRBs అంటారు, ఫాస్ట్ రేడియో బర్స్ట్స్. వాటిని ఎవరు పంపుతున్నారో తెలియదు. ఇలాగే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి కమ్యూనికేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ సార్? అన్ని లాజిక్లు సైన్స్ కి అందవు సూర్య. అందితే అవి అద్భుతాలు ఎలా అవుతాయి? ఏదైనా మనకి తెలియనంత వరకే మ్యాజిక్. అది లాజిక్ కి దొరికితే మన రొటీన్ లైఫ్ లో ఒక నార్మల్ విషయం లాగా అయిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ లాగా. ద సైన్స్ ఆఫ్ టుడే ఇస్ ద టెక్నాలజీ ఆఫ్ టుమారో. నీకు విషయం చెప్పాలరా. చెప్పు. ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా రా? వీళ్ళ ఒక్క నిమిషం. హలో అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ సోమాజీ కూడా కాఫీ షాప్ లో ఎవరితో రొమాన్స్ చేస్తుంది. త్వరగా వస్తే దొరుకుతుంది. అంటే ఓకే, నీకెదురు రొమాన్స్. ఏంట్రా ఇది? సమాజం ఎంత పుష్టి పట్టిపోయిందిరా. ఛే, నువ్వు చెప్పు. వెన్నెల ఎక్కడుందో నాకు తెలిసిందిరా. ఎక్కడా? చాలా దూరంలో. హయ్యత్ నగరా, చౌటుప్పల? 2014. డోర్ నెంబరా? ఏ ఏరియా? వెన్నెల మనకంటే 5 years వెనకుందిరా. అంటే పాస్ట్ లోనా? అవును మా అమ్మాయి 2014 లో ఉంది, నేను 2019 లో ఉన్నాను. ఇటు నుంచి అటు ఫోన్ కాంటాక్ట్ వల్ల మేమిద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏం నేను 24. నేను కూడా చూసా, ఇందాక సైంటిస్ట్ గారు కూడా చెప్పాడు కదా. ఏంటి కొంత అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెలీదు. అంటే నీ హాలుజినేషన్ ప్రకారం ఒక అమ్మాయి 2014 లో ఉంది, ఇప్పుడు నేను లవ్ చేస్తుంది, కానీ నువ్వు కలవలేవు బికాస్ యూ కాంట్ గో బ్యాక్. పోనీ ఆ అమ్మాయి 2019 లో ఎక్కడ ఉంది తెలుసా? యూ డోంట్ నో. దిస్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అన్రియలిస్టిక్ హైపోథెటికల్ లవ్ స్టోరీ ఆఫ్ ది సెంచరీ. గో టు హెల్. రే ఎక్కడికి? నువ్వు పాస్ట్ లో ఉండు, నేను ప్రెసెంట్ లో ఉంటాను. నీతో నా ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు. అరే ఎలా? బిల్
ఇప్పుడు వాడిని కలవడం అవసరం అంటావా? నాన్న చెప్పారే తప్పదుగా. వాడికి ఇంకోటి ఆడే తీసుకున్నాడు. ఇంకోటి ప్రిపేర్ చేసి వాళ్ళకేమి ఇస్తావు? అని చూస్తే దడుచుకుంటావు. హాయ్ విన్నీ. బెన్నెలో కూల్ యార్. ఏంటి కలవాలన్నావట? అదేంటి నాన్న మీరు కలవాలని చెప్పారు? ఓ అలా చెప్పి పంపించాడా? హా, మనం పెళ్లికి ముందు క్లోజ్ అవ్వాలని అలా చెప్పి ఉంటాడు. కాఫీ షాప్ కొచ్చామా, కాఫీ తాగామా, కలిసామా, వెళ్ళిపోయామా అని ఉండాలి. ఇలాంటి కుళ్ళు చోట్లేసావనుకో మనుషుల్ని పెట్టించి కొట్టిచ్చేస్తాను. అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా లేవు దీని దగ్గర. అన్ని అబద్ధాలేనే. ఓహో అబద్ధాలా? నీకు ముందే చెప్పా. నాకెప్పుడు చెప్పావు? 40 degrees ఎండ్ అంటే ఈ దుర్గాలంట. ఇంపాసిబుల్. పిచ్చిదాలో ఎంత నమ్మేశానే. 4 రోజుల నుంచి ఏడుపు కూడా ఆగట్లేదు తెలుసా? విన్నిగా ఒక ఫోన్ చేయొచ్చు కదరా. నీతో ఎవడ్రా మాట్లాడుతున్నావు? పోన్లేవే, వాడు చీటర్ అని తెలిసింది కదా, ఇంకా మర్చిపో. హలో పాపా, ఎక్స్క్యూజ్ మీ. నచ్చేసాడే సచ్చినోడు. అది లవ్ మధ్యలో ఈ సచ్చినోడు ఒకడు పెళ్లి పెళ్లి ప్రాణం తీస్తున్నాడు. తెలంగాణ ఇచ్చారా? టీవీలో చెప్తున్నారు. సపరేట్ చేస్తారు స్టేట్. స్క్రోలింగ్ లో అదే వస్తుంది చూడండి. राज्यसभा में तेलंगाना का बिल पास होने पर हैदराबाद में जश्न. ఇప్పుడు నువ్వు చెప్పావని ఇంకో 4 రోజుల్లో ఇచ్చేస్తారా? వాడు ముందే ఎలా చెప్పేశాడే. అదేగా హలో 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 సూర్య. చెప్పు. ఏంటి సూర్య ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? జై తెలంగాణ. తెలంగాణ ఇచ్చేసారా? అవును. ఇదంతా ఎలా జరుగుతుంది? 2014 నాకు పాస్ట్ కాబట్టి. నాకు ప్రూఫ్ కావాలి సూర్య. ఐ కాంట్ బిలీవ్ దిస్. నాకు ఇప్పుడే ప్రూఫ్ కావాలి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు? బెంచ్ దగ్గరకు వచ్చావా? కూర్చున్నా. ఏ సైడ్ కూర్చున్నావు? రైట్ సైడ్. ఏ? నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నా. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య. ఏదో అద్భుతంలా. నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా? సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. గుర్తొచ్చింది, 2014 లో మనం సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య, ఇది ఫిబ్రవరి. 2014 లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది, కోల్కతా నైట్ రైడర్స్ 2020 కప్ కొడుతుంది. అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా. ఇంకా ఎలక్షన్స్ రాలేదు, ఐపీఎల్ జరగలేదు. ఇంకేదైనా చెప్పు సూర్య. ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు? ఈ రోజు ఏం జరిగిందో చెప్పు. తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు. పిచ్చా నీకు? 5 years బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా. పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పగలను. వెయిట్. నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా? అవును. అయితే వెయిట్ చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం చెప్తాను. ఏం చేస్తున్నావు? ఒకే ఒక సెకండ్ నాకు. అరే ఏంటి? నీ లెఫ్ట్ చూడు. నీ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా?
అద్భుతం. తల్లి లే అన్నం తింది గాని లే. నాకేం వద్దు నానమ్మా. వాడేదో చేస్తే నా మీద అలకేంటే? ఏం చేశాడు వాడు?